వెల్కమ్ బ్యాక్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. సో అయ్యప్పల విషయంలో పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చినటువంటి ఒక ఎస్ఐకి వచ్చినటువంటి కంచన్బాగ్ ఎస్ఐకి ఏదైతే ఒక మెమో వచ్చిందో ఆ మెమో ఒక అగ్నిగుండం లాగా మారిపోయింది. హిందువులన్నా హిందూ ధర్మం అన్నా ఎందుకు ఇంత చిన్న చూపు? అయ్యప్ప మాలలు పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నప్పుడు వేసుకోకూడదా అన్న అంశం పైన ఒక యుద్ధమే జరిగింది. మనం చూడొచ్చు స్క్రీన్ పైన. ఇదంతా కూడా డీజీపీ ఆఫీస్ ఎదుట అయ్యప్పలు చేసినటువంటి నిరసన ఆల్మోస్ట్ లాఠీలు ఎత్తేటువంటి పరిస్థితి వరకు వెళ్ళింది. జంగయ్య గారు నమస్తే. రైట్, అంటే ఏం చెప్తున్నారు? డిబేట్ మీరు ఫాలో అవుతున్నారు. సో అయ్యప్పల విషయంలో పోలీస్ డిపార్ట్మెంట్లో వస్తున్నటువంటి ఈ గైడ్ లైన్సా లేదంటే ఈ మెమోలా? సో యాజ్ ఏ భక్తుడిగా అయ్యప్ప దీక్షలో మీరు ఉన్నారు, మీ రెస్పాన్స్ ఏంటి సార్? రియాక్షన్ ఏంటి? నిజానికి కూడా ఇది హిందూ ధర్మం పైన ఒక అటాక్ గానే మనం చెప్పాలా. ఎందుకంటే ఇంతకుముందు పెద్దలు చెప్తూ సూపరింటెండెంట్ గారు చెప్తూ ఎన్నోసార్లు, ఇప్పుడు ఇది ఫస్ట్ టైం కాదు, గత ప్రభుత్వాలు కూడా చాలా వరకు చేసుకుంటూ వస్తున్నాయి. అయ్యప్ప మాల రాగానే హిందువుల పైన ఏదో ఒకటి చేయాలా అని చెప్పేసి ఒక ఉద్దేశం లాగా కనపడుతుంది. ఏదైతే వేరే మతస్థులు చేస్తున్నటువంటి దానికి మాత్రం ఎలాంటి అబ్జెక్షన్స్ రావు. అయ్యప్ప మాల అనేది 41 రోజు ప్రతి ఒక్క హిందువు 41 రోజు దీక్షా నియమాలతో చేసుకున్న సందర్భంలో మీరు చెప్పులు వేసుకోవద్దు అంటే కూడా చెప్పులు లేకుండా నిజానికి కొంతమంది అయ్యప్ప భక్తులు నడి రోడ్డు మీద ఎండలో నిలబడి కూడా డ్యూటీలు చేసినటువంటి సందర్భం మనం చూస్తున్నాం ఇప్పటికి. కానీ వాటిని కూడా మీరు పరిగణనలోకి తీసుకోకుండా ఒక కండువా వేసుకుంటాము, కనీసం అయ్యప్ప మాల వేసుకుంటాము, మా యొక్క హిందుత్వాన్ని అంటే మా భక్తిని మేము చాటుకుంటాము అని చెప్పేసి ఒక బాధ్యత, డ్యూటీ బాధ్యత అయినప్పటికీ కూడా బాధ్యతాయుతంగా డ్యూటీ చేస్తూ భక్తి భావన పెంచుకుంటుంటే కూడా మీరు తట్టుకోలేకపోతున్నారు అంటే మరి ఇది ఎవరి కోసం చేస్తున్నారు, ఎందుకోసం చేస్తున్నారో అర్థం కావట్లేదు. ఇంకొక విషయం ఏంటంటే ఈ రోజు జరుగుతున్నటువంటిది, మనం ఏదైతే రంజాన్ ఇంతకుముందు పెద్దలు చెప్తూ 4 గంటలకు పర్మిషన్ ఇస్తారు డ్యూటీ నుంచి వెళ్ళిపోవడానికి. అలాంటి సమయం కూడా ఎక్కడ కూడా ఎవరు కూడా రాత్రి 11 అయినా సరే సాయంత్రం వరకు డ్యూటీలు చేసుకొని వచ్చేసి నల్ల బట్టలు ధరించేసి అయ్యప్పకు చన్నీటి స్నానం చేస్తూ వారి భక్తి భావనతో పూజలు చేసుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. కానీ మీరు డ్యూటీలో కూడా ఈ విధంగా ఇన్స్ట్రక్షన్స్ పెడుతూ ఎక్కడికక్కడ ఎవరు వేసుకోవద్దని మెమోలు ఇవ్వడము, అదే విధంగా ఎప్పటికప్పుడు కూడా మీరు స్కూళ్ళలో ఇంకా మనము చూసినట్లయితే కొన్ని క్రిస్టియన్ స్కూల్లో పిల్లలను కూడా రానివ్వట్లేదు. అంటే మాల వేసుకోవద్దని చెప్పి కొన్ని కండిషన్స్ పెడుతున్నారు. ఇక్కడ డ్యూటీలో చేస్తే ఇట్లా చేస్తున్నారు. అంటే హిందుత్వం మీద ఎందుకు ఇంత? హిందూ దేశము హిందుస్థాన్ అని చెప్పుకుంటూ హిందువులు 80% ఉన్నటువంటి హిందూ దేశంలోనే హిందువులకు మత స్వేచ్ఛ లేకపోతే ఇంకా దేనికోసం చేస్తున్నాం మనం? గుడ్ పాయింట్. హిందూ దేశం అని చెప్పి హిందువులకే మత స్వేచ్ఛ లేకపోతే ఎట్లా? మనం ఎంతసేపు మీరు ఆలోచించాల్సిన అంశం కూడా ఒకటి, మీడియా పరంగా కూడా నేను ఒకటే రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఎక్కడికక్కడ కూడా మెమోలు చేయాల్సిన అవసరం. మీరు పర్మిషన్లు అడిగారు, రాజ్యాంగం పరంగా మనకు 25 ఆర్టికల్ ఏదైతే ఉందో దాంట్లో మనం ఏ మతాన్ని కూడా కించపరచట్లేదు. మన మతాన్ని మనం ప్రేమించుకుంటున్నాము, పరాయి మతాన్ని గౌరవిస్తున్నాం. దాన్ని మనం చెడు అని చెప్పట్లేదు, మన మతం గొప్ప అని చెప్పుకుంటున్నాం. దాన్ని మీరు ఎందుకు అడ్డుకుంటున్నారు? మిగతా వాళ్ళు ఏదైతే మైకులు పెట్టేసో లేకపోతే ఇంకా ప్రార్థనలు చేస్తున్నప్పుడు ఇలాంటివి ఏవి గుర్తుకు రావు. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ఓన్లీ గణేశుని పండుగకు మనం మైకులు పెడితే గుర్తుకొస్తుంది. అయ్యప్ప పూజకు భజన చేసుకుందామని ఒక 1.5-2 గంట సేపు భజన పెట్టుకుంటే, పూజా కార్యక్రమం పెట్టుకుంటే మీకు ఫోన్స్ వస్తున్నాయి, కాల్స్ వస్తున్నాయి అని చెప్పేసి వచ్చేసి మైకులు బంద్ చేపిస్తున్నారు. అంటే ఈ విధంగా కూడా చేసుకుంటే పూజ చేసుకున్నటువంటి వ్యక్తిగత స్వేచ్ఛ కూడా ఒక మనిషికి ఇవ్వలేకపోతే హిందూ దేశంలో ఉన్నామా, మనం పరాయి దేశంలో ఉన్నామా? ఎవరి కోసం ఇలాంటివి చేస్తున్నారు? అంటే నిజానికి చెప్పాలంటే ప్రతి హిందూ అనేవాడు ఒక అయ్యప్ప మాలనే కాదు, హనుమాన్ మాల వేస్తున్నాడు, శివమాల వేస్తున్నాడు. ఇట్లా మనం చేసే వెంకటేశ్వర స్వామి మాల కానీ, దుర్గామాత మాల అని అంటే తనకు తాను వ్యక్తిగతంగా కూడా మనస్ఫూర్తిగా మనం మాల వేసుకున్నట్లయితే 41 రోజులు వేస్తే జీవితంలో ఏదో జరుగుతుంది, మనకు మంచి జరుగుతుంది అనే ఒక ఆలోచన, నమ్మకం, ఆ నమ్మకాల మీద మీరు ఆశలు జల్లుతున్నారు. జంగయ్య గారు వస్తాను మీ దగ్గరికి. ఒక్క నిమిషం అండి. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఇంతకుముందు గతంలో ఎల్బీ నగర్ లో ఇదే 2009లో ధర్నాలు జరిగినప్పుడు అయ్యప్ప మాలతో ఉన్నటువంటి ఒక సిఐ అక్కడ లాఠీ చార్జ్ చేయాల్సి వస్తే నిజానికి కూడా అయ్యప్ప మాల డ్రెస్ వేసుకొని అక్కడ చార్జ్ చేసిండు, లాఠీ చార్జ్. కానీ ఈ రోజు డీసీపీ హోదాలో ఉన్నారు. అంటే మాల వేసుకోవడం తప్పు అని చెప్పేసి ఎవరైతే కొందరు చేస్తున్నారు దుష్ప్రచారం, దాన్ని ఖచ్చితంగా మనం ఖండించాల్సిన అవసరం ఉంది. యావత్ ప్రపంచం కూడా ఇలాంటివి ఇంకోసారి జరిగితే మాత్రం ఇప్పుడు డీజీపీ ఆఫీస్ ఎందుకు అంత అటాక్ చేయాల్సి వచ్చిందండి? ఒక డీజీపీ ఆఫీస్ దగ్గరికి అయ్యప్ప కొంత ఈ హైదరాబాద్ ప్రాంతం వాసులే వచ్చారు, కానీ తెలంగాణ వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఎంతమంది అయ్యప్ప భక్తుల మనోభావాలను మీరు దెబ్బతీస్తున్నట్లు
ఎందుకు ఇంత అవసరం ఏముంది, ప్రతి సంవత్సరం ఎందుకు గుర్తుకొస్తుంది, ఎందుకు ఇలాంటివి చేయాల్సి వస్తుంది అంటే హిందువుల మీద కక్షపూరిత ధోరణి ఎవరు చేస్తున్నారు, ఎవరి కోసం చేస్తున్నారు, ఇవన్నీ కూడా తేలాల్సిన అవసరం ఉంది. కావున ఇలాంటివి ఎలాంటివి జరగకుండా అంటే ఇక్కడ కొన్ని సవరణలు జరగాల్సినటువంటి అవసరం ఉంది. ప్రేమ్ గాంధీ గారు, నేను ముందు మీ పేరు ప్రస్తావించినా గానీ ఒకసారి నేను రామ్మోహన్ రావు గారితో మాట్లాడాలను